ఖురాన్ కోరే వ్యక్తిత్వ నిర్మాణమే రంజాన్ ఉపవాస దీక్షల పరమార్థం. మనసా వాచా కర్మణ మనిషి చేసే పనులపై సర్వేశ్వరుడైన అల్లాహ్ తీక్షణమైన నిఘా పెట్టి ఉన్నాడనే స్పృహను జాగృతపరచడమే ఉపవాస వ్రతాల మౌలిక లక్ష్యం. సర్వేశ్వరుడైన అల్లాహ్ అద్వితీయతను అంగీకరించి ఆయనను మాత్రమే వేడుకోవడం అతని హక్కు. ఆయనతో ఎవరినీ భాగస్వాములు చేయరాదు. మన నుండి హృదయపూర్వక ప్రేమను, సేవను పొందటం కులమతాలకు అతీతంగా తోటి మానవుల హక్కు. దీనిని ఎంతమాత్రమూ విస్మరించరాదు. ఈ రెండిటి మేలి కలయికే ఇస్లాం. మనం కలిగి ఉండే ప్రేమ త్యాగాలకి ప్రతిఫలం ఇహంలో లభించకపోయినా పరంలో తప్పక లభిస్తాయి. అలాగే మనం పాల్పడే నేరాలు ఘోరాలకి శిక్షలు ఇహంలో తప్పినా పరంలో తప్పవు. లోకవాసులకి ఇస్లాం ఇచ్చే శుభవార్తలు, హెచ్చరికలు ఇవే. ఈ విషయాల అవగాహన ఉంటేనే మనిషిలో రాక్షసత్వం నశించి మానవత్వం వికాసం పొందుతుంది. రంజాన్ వసంతంలో సాధించిన విలువలతో ముస్లింలు శోభిల్లుతూ సజాతీయులైన తోటి భారతీయులను వాటితో అలంకరించాలి. తద్వారా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించ సాధ్యమవుతుంది. ఇదండి ఈద్ ఉల్ ఫిత్ర్ అనగా దానాల పండుగ సందేశం. మీ అందరికీ ఈద్ ఉల్ ఫిత్ర్ దానాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. తదాస్తు. జై హింద్.